ట్రీట్మెంట్ తీసుకున్నారండి. పాత ఎక్స్రే చూడండి ఇదిగోండి, బాగా మోకాళ్ళు బాగా అరిగిపోయి సన్నగా అయిపోయింది చూడండి, పుల్స్గా రాలిపోతుంది అంతకుముందు. ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్రే చూడండి, అంటే చాలా వరకు మెరుగైందండి. మెరుగు కాదు బాసు, అది ఇంకా వర్స్ట్ అయింది. నువ్వు చూపించేది అట్లీస్ట్ కొద్దిగా లైట్గా ఒక పేపర్ తిన్న గ్యాప్ కనిపిస్తుంది ఆ ముందుది. ఇది చూస్తే కంప్లీట్గా బోన్ ఆన్ బోన్ వచ్చేసింది. అక్కడేమో స్టేజ్ 4 నుంచి స్టేజ్ 2 అని రాసావు, అంటే వయసులో వెనక్కి వెళ్ళిపోయినట్టు. నీకు అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్రే చూపించేటప్పుడు రివర్స్లో కనిపిస్తుంది. నువ్వు మాకు ఇది ఇలా ఉంటే ఇది కూడా ఇలా చూపించాలి, ఇది ఇలా చూపిస్తే రివర్స్ అవుతుంది. ఇక్కడున్న ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది, ఇట్లా తిప్పి చూపిస్తే నీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. అండ్ దీంట్లో కంప్లీట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేసింది, అది క్లియర్గా కనిపిస్తుంది. కింద చూపెడుతున్నాను చూడండి మీరు కూడా. అండ్ స్టేజ్ 4ది స్టేజ్ 2కి వెళ్ళడం అంటే ఆవిడని 20 ఏళ్ళు వెనకాలకు పంపించినట్టు. అర్థమవుతుందా మీకు? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. సో ఇలాంటివన్నీ నమ్మకండి. నాకు పేషెంట్ పెట్టారు, ఇది పేషెంట్ పెట్టి సార్ ఇది నిజంగా పనిచేస్తుందని అడిగారు. సో నా సైడ్ నుంచి అయితే సైంటిఫిక్గా 0 ఎవిడెన్స్ కాదు, అసలు ఇది పనిచేయదు, క్లియర్గా చెప్తున్నాను. 4th స్టేజ్ నుంచి 2nd స్టేజ్కి పోవడం, గ్యాప్ రావడం అంటే 2 విధాలుగా అవుతుంది. ఒకటి సర్జరీ చేసుకొని చేయడం, లేకపోతే ఆయన వెళ్ళి అక్కడ గ్యాప్లో వేళ్ళు పెట్టి దాంతోపాటు తిరగడం, అప్పుడే ఆ గ్యాప్ ఉంటుంది, లేకపోతే అవ్వదు. సో ఇలాంటివి చూసి మీరు మోసపోకండి. పెయిన్ తగ్గుతుందా? ఎస్, పెయిన్ తగ్గడానికి ఏవో ప్యాచ్లు వేస్తున్నారు, వాటితో అది లోకల్ పెయిన్ రిలీఫ్ కింద పనిచేయచ్చు. లైక్ ఎనీ అదర్ ఆయింట్మెంట్తో కానీ ట్యాబ్లెట్స్తో కానీ పెయిన్ ఎలా అయితే కంట్రోల్ అవుతుందో అలా కంట్రోల్ అవ్వచ్చు. కానీ ఆస్టియోఆర్థరైటిస్ 4th స్టేజ్ నుంచి రివర్స్ 2nd స్టేజ్కి పోవడం అనేది అయితే పెద్ద జోకు.